దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 29. అగ్ని ప్రవేశ దంపతుల వివరణము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమున కూర్చొంటిమి. శ్రీపాదులిట్లు సెలవిచ్చిరి. అనన్య శరణ్యులను తప్పక రక్షించెదరు. నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవి జయంత్యుత్సవమును కనులారాగాంచి ధన్యులైనారు. నాకు దేశకాలములు చేతిలోని ఆటబంతులు. ఎక్కడో జరుగవలసిన, జరుగుచున్న, జరుగబోయడి సంఘటనలను భూతకాలములోనికి గాని, వర్తమాన కాలములోనికి గాని, భవిష్యత్ కాలములోనికి గాని మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతములేని ప్రయాణముగా కనపడునట్లు దేశకాలములను శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్ధమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండు నన్ను శరణుజొచ్చిన ఎడల, నా ఆదేశము ప్రకారము మీరు కర్మలనాచరించు ఎడల, మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. కేవలము మాట మాత్రము చేతని ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధుడనయ్యెదను. కలియుగ మానవులు హిరణ్యకశ్యపుని వంటి వారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు. వాటి అన్నిటికీ అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను. అందువలన నరసింహ సరస్వతి అను పేర మరి ఒక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యేదను అనిరి. కన్యకా పరమేశ్వరి వృత్తాంతము, ఆదేశము. ఆ తదుపరి శ్రీ వాసవీమాత గురించి సెలవిచ్చిరి. సమాధి అను తపస్వి జగన్మాత భక్తుడు. అతడు కుసుమశ్రేష్ఠిగా జన్మించెను. ఆద్యశక్తి వాసవి అను పేర అతనికి కుమార్తెగా జన్మించెను. విష్ణువర్ధనుడు కోరరాని కోరిక కోరెను. ఆర్యవైశ్యులు అగ్నిగుండములందు దుమికి ఆత్మ గౌరవమును కాపాడుకొనుట మేలని తలంచిరి. దుర్నిరీక్షమైన తేజస్సుతో ఆర్యామహాదేవి అయిన శ్రీ వాసవి తన తల్లిదండ్రులకును తన గోత్ర సంబంధీకులకును ఆర్యామహాదేవిగా దర్శనమిచ్చెను. ఆ మహాప్రచండమైన తేజోరూపమును దర్శింపలేక అనేక మంది మూర్ఛితులైరి. అంబిక తన తేజోరూపమును ఉపసంహరించి మామూలుగా కన్పడు వాసవీ కన్యక అయ్యెను. అమ్మణ్ణి తన కులజులకు ఈ విధముగా సెలవిచ్చెను. అయ్యలారా, అమ్మలారా, మనము అగ్నిహోత్రునిలో లీనమైన తక్షణమే విమలాదిత్యుని శిరస్సు 1000 చెక్కలైపోవును. వైశ్య కులాధిదేవతయగు నగరేశ్వర స్వామిని నిరంతరము మీరు మీ మనమునందు ఉంచుకొనుడు. వింధ్యవాసినిగా కొలువున్నది ఎవరో కాదు, అది నేనే. గోబ్రాహ్మణ సేవ, కులదేవతల పూజ, గోత్ర పూజ మొదలైన మన విద్యుక్త ధర్మములను చక్కగా ఆచరింపుడు. మీకందరకును అభయమిచ్చుచున్నాను. మీకు నేను విధించిన నియమ నిబంధనలను మీరు నెరవేర్చి ఎడల నా కాలి అందల రవళి మీ గృహములలో, మీ హృదయములలో సుశ్రావ్యముగా వినబడును. మీ గృహములందు లక్ష్మీకళ దేదీప్యమానముగా నుండును. మీరు అజేయులై ఇహలోకమునందు సమస్త సుఖములను, శుభములను పొంది కైలాసమును చేరి పరలోక సుఖభోగములను కూడా పొందగలరు. అంతటా నేనిట్లడిగి తిని, మహాప్రభు, అగ్నిగుండమునందు ప్రవేశించిన దంపతులు ఎవరు? వారి యొక్క గోత్రములేవి? దయయుంచి తెలియజేయవలసినది. దానికి ప్రభువులు సంతుష్టాంతరంగులయి ఇట్లు సెలవిచ్చిరి. 102 మంది గోత్రజులు మాత్రమే ఆర్య వైశ్యులనబడెదరు. ఆర్యామహాదేవి అయిన శ్రీ వాసవీ కన్యకతో పాటు అగ్నిగుండ ప్రవేశము చేసిన, అగ్నిగుండ విహారములను స్మరించినను పాప విమోచనమగును. గోత్రముల వివరణ. లాభాది మహర్షి గోత్రమునకు చెందిన ధనదుడును ధనలక్ష్మియు వీరిని ప్రప్రథమమున స్మరింపవలెను. ఆర్య వైశ్యుల గోత్రములను శ్రద్ధగా ఆలకింపుడు. ప్రభాతస గోత్రము,
మాండవ్య ఋషికి సంబంధించిన మానవస గోత్రము, అంగీరసునకు సంబంధించిన గార్గ్యస గోత్రము, గోపక ఋషికి చెందిన గోపకస గోత్రము, పూతిమాషమునికి చెందిన పూతిమాషస గోత్రము, శ్రీవత్సమునికి చెందిన శ్రీవత్సస గోత్రము, కణ్వ మహర్షికి చెందిన కణ్వస గోత్రము, కందర్పమునికి చెందిన కందర్పస గోత్రము, గాలుభ్య ఋషికి చెందిన గాలుభ్యస గోత్రము, దేవవల్యునికి చెందిన దేవవల్క్యస గోత్రము, మైత్రేయునకు చెందిన మైత్రేయస గోత్రము, సనక మహర్షికి చెందిన సనకస గోత్రము, అంగీరసమునికి చెందిన ఉత్తమోజస గోత్రము. ఈ ఉత్తమోజస గోత్రమునకు ఒక విశిష్టత ఉన్నది. అగ్ని పూజను చేసరి ఈ అంగీరసుడు ఉత్తరోత్తర నారదుడని పేరు పొందెను. వామదేవ ఋషికి చెందిన వామదేవస గోత్రము, కశ్యప మునికి చెందిన కాశ్యపస గోత్రము, జరత్కార మునికి చెందిన జరత్కారస గోత్రము, సురీక్షణ మునికి చెందిన దుర్వాసస గోత్రము, మౌద్గల్గునికి చెందిన మౌద్గల్యస గోత్రము, ఆత్రేయ ఋషికి చెందిన ఆత్రేయస గోత్రము, జాతుకర్ణ మునికి చెందిన జతుకర్ణస గోత్రము, పౌండ్రక మునికి చెందిన పౌండ్రకస గోత్రము, ధౌమ్య ఋషికి చెందిన సుబ్రహ్మణ్యస గోత్రము, వాయవ్య ఋషికి చెందిన వాయవ్యస గోత్రము, పరాశరస ఋషికి చెందిన పారాశర్య గోత్రము, పౌలస్త్య ఋషికి చెందిన పౌలస్త్యస గోత్రము, అగస్త్య ఋషికి చెందిన అగస్త్యస గోత్రము, గౌతమునికి చెందిన గౌతమస గోత్రము, భార్గవ ఋషికి చెందిన బోధాయనస గోత్రము, జైమినికి చెందిన మాస్కస గోత్రము, మతంగునికి చెందిన హరివల్కృస గోత్రము, సంవర్తమునికి చెందిన వ్యాపస గోత్రము, విశ్వక్సేనునికి చెందిన విశ్వక్సేనస గోత్రము, తుంబుర ఋషికి చెందిన శాండిల్యస గోత్రము, పూషల ఋషికి చెందిన విష్ణు వృద్ధ గోత్రము, వరుణ ఋషికి చెందిన వైరోహిత్యస గోత్రము, సుంకాచన ఋషికి చెందిన సుంకాచనస గోత్రము, పరతంతుమునికి చెందిన పరతంతుస గోత్రము, దేవల ఋషికి చెందిన పవిత్ర పాటనిస గోత్రము, పింగళ ఋషికి చెందిన పింగళస గోత్రము, కపిల మునికి చెందిన కపిలస గోత్రము, భారద్వాజునికి చెందిన భారద్వాజస గోత్రము, మునిరాజ ఋషికి చెందిన మునిరాజస గోత్రము, ఋష్య శృంగునకు చెందిన ఋషి శృంగస గోత్రము, మందపాలునకు చెందిన మందపాలస గోత్రము, ఉగ్రసేన ఋషికి చెందిన ఉగ్రసేనస గోత్రము, మార్కండేయ ఋషికి చెందిన మార్కండేయస గోత్రము, మంజద్రతునకు చెందిన మౌంజాయనస గోత్రము, యాజ్ఞవల్క్రునకు చెందిన యాజ్ఞవల్కృస గోత్రము, బాభి ఋషికి చెందిన బాభ్రేయస గోత్రము, ప్రాచీనునకు చెందిన ప్రాచీనస గోత్రము, శ్రీధరునకు చెందిన శ్రీధరస గోత్రము, జడభరతునకు చెందిన జడభరతస గోత్రము, గార్గ్యునకు చెందిన తిత్తిరస గోత్రము, కౌండిన్యునకు చెందిన కౌండిన్యస గోత్రము, వేదనిధికి చెందిన కపీతరస గోత్రము, భృగు మహర్షికి చెందిన భార్గవస గోత్రము, సంవర్తునకు చెందిన సంవర్తస గోత్రము, హయగ్రీవునకు చెందిన త్రిజడస గోత్రము, వాల్మీకునకు చెందిన వాల్మీకస గోత్రము, పవిత్ర పాణికి చెందిన తైతేయస గోత్రము, మరీచునకు చెందిన మరీచస గోత్రము, బోధాయనునకు చెందిన సౌవర్ణస గోత్రము, శబరమునికి చెందిన ఔచిత్సస గోత్రము, కామ్యక ఋషికి చెందిన కాంతేయస గోత్రము, సత్యవ్రతునకు చెందిన సాత్యస గోత్రము, మహాసేనునకు చెందిన సనత్కుమారస గోత్రము, కౌత్సునకు చెందిన కౌత్సస గోత్రము, స్థూల శిరస్సునకు చెందిన వటుకస గోత్రము, కృష్ణ ద్వైపాయనునకు చెందిన శౌచేయస గోత్రము, మాధవునకు చెందిన జంబసూదనస గోత్రము, దేవరాతునకు చెందిన దేవరాతస గోత్రము, శరభంగునకు చెందిన శరభంగస గోత్రము, నేత్రపాదునకు చెందిన నేత్రపాదస గోత్రము. అయితే ఈ గోత్రమునందు నేత్రపాదుని వంశములోని ధౌమ్యుడు నేత్రపాద ధౌమ్యుడని పిలువబడుచున్నాడు. విష్ణు వృద్ధమునికి చెందిన గృత్స్య మదస గోత్రము, చక్రపాణి మునికి చెందిన చక్రపాణిస గోత్రము, బృహస్పతికి చెందిన జీవంతిస గోత్రము, వశిష్ఠునకు చెందిన వశిష్ఠస గోత్రము, తుర్య వ్రతునకు చెందిన శౌనకస గోత్రము, మౌసల ఋషికి చెందిన సువర్ణస గోత్రము, అంగీరస ఋషికి చెందిన సౌవర్ణస గోత్రము, సనందనకు చెందిన సనందనస గోత్రము, పుండరీకునకు చెందిన ఉత్కృష్టస గోత్రము, అంగీరసునకు చెందిన శుక్లస గోత్రము, పుండరీకునకు చెందిన పుండరీకస గోత్రము, కృష్ణునకు చెందిన కృష్ణస గోత్రము, త్రిజటునకు చెందిన తరణిస గోత్రము,
పల్లవమునికి చెందిన పల్లవస గోత్రము, చతుష్కర్ణుకు చెందిన మౌసలస గోత్రము, అశ్వలాయనునకు చెందిన అచ్చాయనస గోత్రము, సౌందర్యమునికి చెందిన సుందరస గోత్రము, వరుణునకు చెందిన వరుణస గోత్రము, జాబాలికి చెందిన వాసుదేవస గోత్రము, శారంగరవునకు చెందిన శారంగవస గోత్రము, సుతీక్షణునకు చెందిన సుతీక్షణస గోత్రము, సౌమ్యునకు చెందిన సౌమ్యస గోత్రము, పౌలస్తునకు చెందిన పరస్పరాయణ సగోత్రము, కౌశికునికి చెందిన కౌశిక సగోత్రము, ప్రేత మనస్కునికి చెందిన చామరణ సగోత్రము, సనత్కుమార ఋషికి చెందిన జాబాల సగోత్రము, పావన ఋషికి చెందిన నారద సగోత్రము, బృహదీశ ఋషికి చెందిన బృహవన్రు సగోత్రము, విశ్వామిత్ర ఋషికి చెందిన విశ్వామిత్ర సగోత్రము. నాయనలారా, ఇవి 102 గోత్రములనిరి. శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీపాదుల వారితో ఇట్లనిరి: మహాగురువులకు జయము జయము. తమరు సెలవిచ్చిన 102 గోత్రములలోనూ లాభాది గోత్రము లేదు. లాభాది గోత్రమును కలుపుకున్న ఎడల 103 గోత్రములగును. ప్రభూ, నా సందేహమును తీర్చవలసినది. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి: లాభాది మహర్షి గోత్రమునకే ధనదకుల గోత్రమని పేరు కలదు. లాభాది మహర్షికి సంబంధించిన కాశ్యపస గోత్రమొకటి కలదు. ప్రభాత గోత్రమున అగ్ని ప్రవేశ దంపతులు అభిరామాంబ రామచంద్రార్యులే కాకుండా కుసుమాంబయును కుసుమశ్రేష్ఠియు కూడా నుండిరి. లాభాద మహర్షికి చెందిన ధనదకుల గోత్రము మాత్రమున్నది. కాశ్యపస గోత్రము నిర్వంశమైనది. కాశ్యపస గోత్రము నిర్వంశమైన కారణమున ధనదకుల గోత్రము ఉన్న కారణమున 102 గోత్రములైనవి. శ్రీ వాసవి కన్యకాంబకు కలియుగాంతమున శ్రీ నగరేశ్వర ప్రభువులతో వివాహము జరుపు సందర్భమున శ్రీ వాసవి కన్య గోత్రమును ప్రభాత గోత్రముగాను, శ్రీ నగరేశ్వరుల గోత్రము కాశ్యపస గోత్రముగాను చదువవలెను. ఇది ఇందలి ధర్మసూక్ష్మము. శ్రీ వాసవిని కన్యగా భావించునంత వరకును 102 గోత్రములలో ధనదకుల గోత్రము లెక్కలోనికి తీసుకొనవలెను. కలియుగాంతమున లాభాది మహర్షుల గోత్రము కాశ్యప గోత్రమని తెలియవలెను. కలియుగాంతమున ధనదకుల గోత్రము నిర్వంశమగునని సెలవిచ్చిరి. అగ్ని ప్రవేశము చేసిన దంపతుల పేర్లు. శ్రీపాదుల వారు అగ్నివేశ దంపతుల వివరములు ఈ విధముగా సెలవిచ్చిరి: అభిరామంబ రామచంద్రుడు, భ్రమరాంబ బాలార్కశ్రేష్ఠి, రాజముఖి రాజేంద్రగుప్త, రాజ్యలక్ష్మి ద్రవిణరాజశ్రేష్ఠి, సమదర్శిని సోమదుడు, కీర్తికాంత ఉత్పలాక్షుడు, భీమాంబ పృథ్వీశగుప్త, పుష్పాంబ భువనాథపశ్రేష్ఠి, చిత్రభాషిని చిత్రశుభగార్యులు, బాలామణి బలదేవశ్రేష్ఠి, రాగమంజం రాగాఖ్యశ్రేష్ఠి, పల్లవాంబ పాలాహ్వయశ్రేష్ఠి, నారీమణి నాగాఖ్యశ్రేష్ఠి, ధనలక్ష్మి ధనదగుప్త, రుక్మవతి పావనశ్రేష్ఠి, చంద్రముఖి పూతాత్మచార్యులు, ధర్మాంబ ఉత్తమాహ్వయశ్రేష్ఠి, అమృతభాషిని గౌతమశ్రేష్ఠి, పల్లవాంబ మల్లాఖ్యశ్రేష్ఠి, విచక్షణాంగి రక్షణాహ్వయశ్రేష్ఠి, చంద్రరేఖ శృంగధామశ్రేష్ఠి, జాహ్నవి జమదగ్నిగుప్త, కళావతి చంద్రాఖ్యశ్రేష్ఠి, నీలాంబ నందాఖ్యశ్రేష్ఠి, పల్లవపాణి వల్లభశ్రేష్ఠి, అనుమిత అనంతశ్రేష్ఠి, పోతమాంబ భోగాఖ్యశ్రేష్ఠి, విమల కపిలాచార్యులు, అభినవాంబ అమలశ్రేష్ఠి, తారకావళి వామనార్యులు, కనకాంగి కుముదాఖ్యశ్రేష్ఠి, ఇందుముఖి విదాఖ్యశ్రేష్ఠి, కమలావతి గజసత్వశ్రేష్ఠి, చెంచలాక్షి పావనాఖ్యశ్రేష్ఠి, భ్రమరామణి దంతునామార్యుడు, మంజువాణి సుందరాఖ్యశ్రేష్ఠి, ఆర్యమాంబ మల్లాఖ్యశ్రేష్ఠి, కుందరదన గోవిందగుప్త, అబ్జముఖి జామదగ్నిశ్రేష్ఠి, కమలాక్షి సమదాఖ్యశ్రేష్ఠి, ధరణీదేవి కుమారశ్రేష్ఠి, హల్లకాంబ పార్థివాచార్యులు, ధనలక్ష్మి ధనదగుప్త, లోలాంబ లోకాహ్వయశ్రేష్ఠి, కమలావతి గౌరాఖ్యశ్రేష్ఠి, సౌదామిని బంభరార్యులు, చంద్రకళ చంద్రమౌళి శ్రేష్ఠి, తనుమధ్య ధృతసత్యశ్రేష్ఠి, సుదర్శిని సౌదాఖ్యశ్రేష్ఠి, సుబోధిని సింహసేనార్యులు, మోహిని పవిత్రపాణి శ్రేష్ఠి, కుసుమాంబ కుసుమశ్రేష్ఠి, బాలామణి జనార్దన శ్రేష్ఠి, దంతవతి అమృతాఖ్యశ్రేష్ఠి, సమశీల సకలాఖ్యశ్రేష్ఠి, చిత్రరేఖ కుశలాహ్వయి శ్రేష్ఠి,
భామామణి భాస్కరాచార్యులు, మణిమంజరి ఆదిత్యగుప్త, ధనవతి ధర్మాఖ్య శ్రేష్ఠి, శ్యామలాంబ కృష్ణశ్రేష్ఠి, సరస్వతి పరశివశ్రేష్ఠి, కాళీవతంస బాలక శ్రేష్ఠి, హేమరేఖ స్వర్ణరథశ్రేష్ఠి, మణిశలాక కందర్పశ్రేష్ఠి, మేధాంబ మార్కండేయ శ్రేష్ఠి, పృథ్వీదేవి పృథునామ శ్రేష్ఠి, ధనదాంబ మూలార్యులు, ప్రోల్లాసిని పుణ్యరాశిగుప్త, బింబాధరి పీనపక్షార్యులు, పల్లవాంబ భోగాఖ్య శ్రేష్ఠి, హేమాంగి మృత్స్య ధ్వజార్యులు, దేవాంబ భోగాఖ్య శ్రేష్ఠి, ఇభయాన నాగాహ్వయ శ్రేష్ఠి, భూమాంబ బ్రహ్మార్యులు, విదురాంబ మాధవార్యులు, సోమప్రభ సింహధ్వజ శ్రేష్ఠి, కంబుకంఠి కపిలార్యులు, వాసంతిక అర్ధనారీశ శ్రేష్ఠి, పిపులాంబ నాగధ్వజ శ్రేష్ఠి, మంజువాణి గుణపుంజగుప్త, నీలవేణి భానుగుప్త, కృష్ణాంబ నాగాహ్వయ శ్రేష్ఠి, పుష్పధామ విదాఖ్యగుప్త, ప్రభావతి పద్మనాభ శ్రేష్ఠి, నవనీతాంగి విన్నాఖ్య శ్రేష్ఠి, విన్నమాంబ విశ్వనాథ శ్రేష్ఠి, మేధాంబ వీరభద్రార్యులు, గంగాభవాని విద్యాధర శ్రేష్ఠి, చిత్రాంగి విన్నవరేణ్య గుప్త, సుందరి జీమూత శ్రేష్ఠి, రాజముఖి రాజేశ్వర శ్రేష్ఠి, ఉత్కృలాక్షి పండితార్యులు, పద్మగంధి బాలభాను శ్రేష్ఠి, సత్యవతి సత్యసంధ శ్రేష్ఠి, చంద్రాంబ జలదాఖ్య శ్రేష్ఠి, పావనీదేవి చంద్రబాణ శ్రేష్ఠి, పద్మాక్షి మేఘసేన గుప్త, చపలాక్షి సింహముఖ శ్రేష్ఠి, మణిమాల ఘనముఖార్యులు, దావని నిర్జలసేన గుప్త, లీలావతి జనార్దన గుప్త, కుముదవల్లి సుదర్శన శ్రేష్ఠి. ఈ వివరములు చెప్పిన తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి, మమ్ములను కూడా ధ్యానములో నుండమనిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.